వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు అంటే టైమింగ్‌కి పంచ్‌కి ఒక టైమ్ ఉంటది. అలాంటి ఆర్టిస్ట్ మధు గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. హాయ్. సో మీరు ఒక మంచి పంచ్‌తో మొదలుపెడితే బావుంటది మాకు. పంచుకుందాం రానా? అంటే ఈ సినిమాలో టు బి వెరీ ఫ్రాంక్ 'శంబాల' అనే సినిమాలో ఆ పంచ్‌లకి వాటికి అన్నిటికి దూరంగా చాలా ఎమోషనల్లీ బ్యాక్డ్ క్యారెక్టర్ ఇది. సో, ఇప్పుడు మూడ్ అలా ఉంది నాది. ఎందుకంటే సినిమా అలాంటివి చేశాను కాబట్టి అండ్ అలాంటి సినిమాని ప్రమోషన్‌కి వచ్చాం కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్లీ సౌండ్ క్యారెక్టర్ నాది. అండ్ పర్సనలీ కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో, ఐఎమ్ ఇన్ దట్ మోడ్. ఓకే. యాహ్! సో 'శంబాల' అంటే మేము చూసాము. అసలు ఎంత కనెక్టివ్‌గా ఉంది అంటే ఎక్కడ మాకు కొంచెం గూడా ఇది కొంచెం లూజర్ ఎక్కడైనా దొరుకుతుందా అని జెప్పేసి చూస్తున్నాము. ఎక్కడ దొరకట్లేదు. కొంచెం ఏదైనా ఒక పాయింట్ అయినా గెస్ చేయడానికి. గెస్సింగ్ పాయింట్ లేకుండా చాలా స్క్రీన్ ప్లే పకడ్బందీగా తీశారు డైరెక్టర్ గారు. సో మీ త్రూ ఔట్ క్యారెక్టర్ ఉంటుందా? ఎలా ఉంటుంది? అంటే వన్ ఆఫ్ ద పిల్లర్ అని జెప్పేసి అంటున్నారు ఉన్న క్యారెక్టర్స్ అన్ని. యాహ్! సో మీ క్యారెక్టర్ ఏంటి? ప్రతి క్యారెక్టర్ సినిమాలో ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సినిమాలో వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా ఆ సినిమా డ్రైవ్‌ని ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే ఈ క్యారెక్టర్ ఇప్పుడు లేదు అనంటే సినిమా పడిపోతది. మొత్తం సినిమా కొలాప్స్ అయిపోతది. ప్రతి ఒక్కటి అలాంటి క్యారెక్టర్. సో, ఏ క్యారెక్టర్ కూడా తక్కువ కాదు. ఏ క్యారెక్టర్‌ని కూడా తీసి పారేసే క్యారెక్టర్ కాదు. అంటే అంత రాసుకున్నాడాయన. ఆయన హోమ్ వర్క్ అలాంటిది చేశాడు క్యారెక్టర్ కథ వరకు. అండ్ మై క్యారెక్టర్ ఇస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్ వరకు ఉంటది. ఆల్మోస్ట్ క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ అంతా ఇంక ఒక క్లైమాక్స్ క్లోజర్ ఉంటది కాబట్టి మొత్తం ఎవ్రీ క్యారెక్టర్‌కి ఒక క్లోజర్ ఉంటది సినిమాలో. బట్ ఐ హావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్. సో మేము చూసాము. ఫస్ట్ లైట్ ల్యాంప్ పట్టుకొని మీరే ఎలా వస్తూ ఉన్నారు. బట్ మీరు భయపడుతుంటే మాకింకా నవ్వొస్తుంది. సో చెప్పండి మీ క్యారెక్టర్ త్రూ ఔట్ అట్లానే ఉంటుంది. ఎలా ఉంటుంది? నవ్విస్తూనే ఉంటారా? భయపడతారా? భయపడుతూ ఉంటాను డెఫినెట్‌లీ. కానీ నవ్వించడం కూడా నవ్విస్తాను సినిమాలో. ఏమాత్రం చిన్న ఏదన్నా ఎక్కడన్నా నవ్వుతారు అనంటే మాత్రం నా క్యారెక్టర్‌ని అసోసియేట్ చేసుకుంటారు ఆడియన్స్ డెఫినెట్‌లీ. బట్ ఎమోషనల్లీ చాలా ఎమోషనల్లీ డ్రివెన్ క్యారెక్టర్. కథకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషనల్లీ డ్రివెన్. డెఫినెట్‌లీ ఎమోషనల్లీ ఆడియన్స్ విల్ ఫీల్ అయ్యో! అన్న ఫీలింగ్ అయితే ఉంటది ఎమోషనల్లీ సినిమా. యాహ్! దీంట్లో సాయి కుమార్ గారు వాయిస్ ఇచ్చారు. దీంట్లో ఏమన్నా ఐ మీన్ చేసారా రోల్? మాకైతే ఎవరు చెప్పట్లేదు. సాయి కుమార్ గారు లేరు. బట్ ఆయన డెఫినెట్‌లీ ఐ గెస్ హీ లవ్ ద ట్రైలర్ సో మచ్ దట్ అది కూడా భయపడతాడు సాయి కుమార్ గారిని అడగడానికి టు బి వెరీ ఫ్రాంక్. అది టెన్షన్ పడతా ఉంటాడు. అడగొచ్చా? అడగరాదా? అడగొచ్చా? అడగరాదా? అని వాళ్ళ డ్యాడీ అయినా సరే చాలా టెన్షన్ పడతాడు ఏదైనా అడగాలంటే. సో, ఎందుకంటే హీ ఫీల్స్ దట్ యూనో ఆయనకు నచ్చితేనే చేస్తారు. లేకుంటే చేయరనేది ఆదికి వెరీ క్లియర్‌లీ తెలుసు. బట్ ఐ గెస్ హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. అందుకే ఆయన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కి ఇట్ ఈస్ అన్ అసెట్. యాహ్! ఎన్నో ఇయర్స్ నుంచి మనం ఆ వాయిస్ విని వి ఆర్ సో యూజ్డ్ టు హిస్ వాయిస్. ఆయన ఏదైనా చెప్పారు అనంటే దానికి చాలా బరువుంటది. ఇట్స్ అన్ అసెట్. యాహ్! సో నెక్స్ట్ ఈ మూవీలో అంటే త్రూ ఔట్ ఎట్లా ఉంటుంది? అంటే క్యారెక్టర్ అంతా ఐ మీన్ స్టోరీతో పాటు వెళ్తూ ఉంటారా? లేదు అంటే ఇక్కడ మిడిల్ నుంచి మీ క్యారెక్టర్ ఐ మీన్ స్టార్ట్ లేదు, అవుతుంది. లేదు, లేదు, లేదు. స్టోరీతో పాటు వెళ్తది. బికాజ్ సైన్స్ వర్సెస్ స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్‌లో నో విలేజ్‌కి, హీరోకి మధ్యలో జరిగే ఆ చిన్న డిబేట్‌లో నేను త్రూ ఔట్ ఉంటాను. హీరోని బ్యాలెన్స్ చేస్తూ, అటు విలేజ్‌ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా అంతా ఉంటది నా క్యారెక్టర్. ఆది గారి గురించి ఏం చెప్తారు? అంటే మీరిద్దరు కలిసి కాంబినేషన్ చేశారు కాబట్టి ఆయన వర్క్ అంతా మీకు తెలుసు. సో ఎట్లా ఉంటుంది? మీ ఇద్దరు కలిసి స్క్రీన్ స్పేస్ చేసుకున్నప్పుడు? నేను ఇంతకుముందుకు ఆదితో ఒక 2 సినిమాలు చేశాను. అండ్ ఆది ఈస్ బీన్ అ ఫ్రెండ్ ఫర్ లాంగ్. ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఫ్రెండ్ నాకు. బయట మా ఇద్దరికి మంచి ఈక్వేషన్ బయట. వి గెట్ అలాంగ్ వెరీ వెల్. అండ్ అది స్క్రీన్ మీద బాగా కనపడుతుంది. మా ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుంది స్క్రీన్ మీద. ఆ కెమిస్ట్రీయే బాగా పనవుతుంది సినిమాలో. మంచి కెమిస్ట్రీ మా ఇద్దరిది. ఎందుకంటే వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్. అండ్ ఇట్ ఈస్ లైక్ సాయి కుమార్ గారు కానీ, ఆది కానీ ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ. వీఆర్ వెరీ కంఫర్టబుల్. సో అంటే దీంట్లో భయపడుతున్నారు. ఓకే. ఇలాగా ఎప్పుడైనా సరే బయట ఎప్పుడైనా భయపడిన సిట్యుయేషన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ నేను ఐ బిలీవ్ దట్ గోస్ట్ ఎగ్జిస్ట్. ఇట్ ఇస్ అ పర్సనల్ బిలీఫ్. ఐ బిలీవ్ గాడ్ ఎగ్జిస్ట్. ఐ బిలీవ్ గోస్ట్ ఎగ్జిస్ట్. కానీ నాకు భయమేది. ఐ ఐ రియలీ డోంట్ మైండ్. ఇక్కడ దయ్యం ఉందన్నా కూడా నమ్ముతాను నేను.
ఇక్కడ దేవుడు ఉన్నాడన్నా కూడా నమ్ముతాను, కానీ భయం అయితే లేదు నాకు. ఐ డోంట్ భయపడే సిచ్యువేషన్, దయ్యానికి భయపడే సిచ్యువేషన్ అయితే రాలేదు బై గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.